స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9666216699. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారండి? నాది గుణపురం అండి. ఏంటండి సమస్య ఏంటి? ఏ సమస్య గురించి వచ్చారు? చెబుతానండి. నా పేరు గాది వీరాంజనేయులండి. నాది గుణపురం గ్రామం అండి, నిడమర్రు మండలం అండి, పశ్చిమ గోదావరి జిల్లా అండి, ఏలూరు జిల్లా అండి. నాకు చెరువు తగాదా ఉందండి. 2016లో చెరువు తవ్వేమండి 5 ఎకరాలు కలిపి. ఇప్పుడు మొన్న 2008లో రెండులోనా విడిపోతాం. 2022లో మళ్ళీ పూడుకొచ్చిందని ఎడతీసేసుకుందామన్నారండి. అప్పుడు నా చేను నేను ఎడతీసేసుకుంటానని అన్నానండి. వాళ్ళకి తినటానికి లేక నేను ఎడతీసేసుకుంటానని నాకు ఆరోగ్యం బాగోదండి. నేను క్యాన్సర్ పేషెంట్ అండి. కూకుంటే లెగలేనండి. అలా అయినా సరే కొలుస్తున్నారంటే వెళ్ళాను, గట్టు మీద కూకున్నానండి. నా చేను, నా భూమి 4 సెంట్లు 5 సెంట్లు నాకు తక్కువ కొలిచారండి. 95 సెంట్లకి 5 ఎకరాలు మళ్ళీ నేను 3 సార్లు కొలిపించానండి. ప్రైవేట్ తోటి ఒకసారి కొలిపించాను, గవర్నమెంట్ సర్వేస్ తోటి 2 సార్లు కొలిపించాను. ఎవడో కూడా నాకు ఇంత భూమి ఉంది అని రిపోర్ట్ మట్టుకు మాత్రం ఇవ్వలేదండి. 10,000 ఖర్చు చేశాను కొలత ప్రకారంగాను. ఎవడో కూడా నాకు ఇది నీ భూమికి వచ్చిందని రిపోర్ట్ చెప్పలేదండి. ఒకళ్ళేమో 6 సెంట్లు తగ్గింది అన్నాడండి 5 ఎకరాలకనే, ఒకడేమో 6 సెంట్లు పెరిగింది అన్నాడండి. ఇదే రకం చెబుతున్నారు కానండి అసలు ఏమీ చెబుతలేదు. నాకు తెలిసిన రూపేణ 10 సెంట్లు ఎగస్ట్రా ఉందండి. నా పొలం మట్టుకు నా 3 సెంట్లు తగ్గిందండి అసలులోనే, 95 సెంట్లోనే. ఇలా ఫలానా బుద్ధరాజు కృష్ణరాజు, కాగులపాటి సుబ్బారావు, పసుపులేటి మూస రాంబాబు, పడాల నాగరాంబాబు, నక్క అప్పన్న, వీళ్ళ 5 కలిపి నన్ను నానా రకాలుగా హింసలుగా బయటోడి రాకోకుండా, నా పొలం అమ్ముకుందామంటే బయటోడి కొనుక్కోకుండా, నా పొలం చుట్టూరునండి. నా పైన కింద ఉన్నారంటే పక్కనే ఉన్నారు. నా పొలం చుట్టూరు వీళ్ళ 5 నా పంట భూమికి బోధ రాసుందండి. 1/2 గజం బోధ ఊడిపు చేయనప్పుడు ఇప్పుడు ఆ 1/2 గజమే ఎత్తానంటున్నారండి. అయినా సరే ఆ 1/2 గజమే ఇమ్మన్నాను నేను. అంటే గట్టు మీద పైన 15 అడుగులు గట్టు మీద 1/2 గజం బోధిస్తే ఎలా ఉంటుందండి నా నేలనే? ఉండదు కదండి. అడ్డాండ్ల కింద వెళ్ళిపోద్దండి చెట్లుకి. నాకు మట్టానికి తీసిమ్మంటున్నానండి. గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఆ ధరని 3 గజాలు, ఈ ధరని 3 గజాలు వదిలేసి బోధిమ్మంటున్నానండి. 1/2 గజం ఇచ్చినా పర్వాలేదు నాకు. నా చేనుకు మురుగు సాగు కూడా అదే బోధండి. పైనుంచి తూర్పు నుంచి పంట కాలవండి, పడమడేమో ఆర్ఎంపీ రోడ్రీ మురుగు కాలవనండి. పడాల నాగరాం బాబు రోడ్డు గట్టు మీద బండి ఎడితే పట్టుకెళ్ళి కాలంలో పాడేశాడండి. కాలువ లంకన పాడేశాడు రోడ్డు గట్టు మీద, ఆర్ఎంపీ రోడ్డు మీద. అదేంటి అన్నవాళ్ళు లేడండి నా ఊళ్ళో, తప్పు అన్నవాళ్ళు లేడండి. అందుకు కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చాను. పవన్ కళ్యాణ్ గారికి దగ్గరికి చెప్పుకుందామని వచ్చానండి. చేస్తారని అనుకుంటున్నానండి. నేను గ్యారంటీగా చేస్తారని చెబుతున్నారండి నాకు ప్రజలంతా కూడా. ప్రజల మనిషి అండి ఆయన. ఎంత నమ్మకం ఏంటంటే ప్రజల మనిషి, ప్రజల గురించే పుట్టాడండి ఆయన. బాగానే ఉందండి.